హీరోలు ఎందరో ఉంటారు. కానీ మహానుభావులుగా గుర్తుండిపోయే వాళ్ళు మాత్రం కొందరే. లెజెండరీ నటులు ధర్మేంద్ర ఈ కోవలోకి చేరుతారు. 90 సంవత్సరాల వయసులోనూ జిజ్ఞాసను చంపుకోకుండా 'ఇక్కీస్' అనే సినిమా చేయడం ఆయనకు మాత్రమే సాధ్యమైంది. 1960 దిల్ బీ తేరా హమ్ బీ తేరాతో తెరకు పరిచయమైన ధర్మేంద్ర ఇండస్ట్రీకి రాకముందు ఒక అమెరికన్ డ్రిల్లింగ్ కంపెనీలో పనిచేసేవారు. జీతం రూ. 200. అది పెద్ద మొత్తమే. కానీ ఫిలింఫేర్ టాలెంట్ హంట్లో ఎంపిక కావడం జీవితాన్ని మార్చేసింది. తొలి చిత్రానికి పారితోషికంగా కేవలం రూ. 51 ఇచ్చినా మొహమాట పడకుండా అవకాశం కోసం ప్రయత్నించారు. ఛాన్సులు త్వరగా రాలేదు. గ్యారేజీలో పడుకుంటూ ఒక పూటే తింటూ నరకం చూసేవారు. భార్య ప్రకాష్ కౌర్ ఇంటి బాధ్యతతో పాటు పిల్లలను చూసుకోవడంతో ధర్మేంద్ర చావో రేవో తేల్చుకోవడం కోసం నిత్యం పోరాటం చేసేవారు. తర్వాత ఒక్కొక్కటిగా సినిమాలు రావడం మొదలైంది. 1966లో పూల్ ఔర్ పత్తర్తో తొలిసారి సోలో కథానాయకుడిగా మారారు. బాలీవుడ్ తెర మీద చొక్కా విప్పిన తొలి హీరోగా అప్పట్లోనే ఐకానిక్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇది బ్లాక్ బస్టర్ కావడంతో వెనుదిరిగి చూడాల్సిన అవసరమే లేకపోయింది. ప్రేమ కథతో ఎక్కువ కాలం మెప్పించిన ధర్మేంద్రకు 6-7 సంవత్సరాలు రొమాంటిక్ ఇమేజ్ పోలేదు. 1971 మేరా గోయన్ మేరా దేశ్ ఘన విజయం సాధించి ధర్మేంద్రకు యాక్షన్ ఇమేజ్ ఇచ్చింది. ఫైట్లు చేసే హీరో తనలోనూ ఉన్నాడని దర్శకులు గుర్తించారు. 1975 షోలేలో వీరు క్యారెక్టర్ ధర్మేంద్ర జీవితంలో అతిపెద్ద మలుపు. దేశం నలుమూలలా ఉన్న మాస్ యువకులు క్లాస్ అందరికీ మరింత చేరువైపోయారు. అంతకుముందు దిల్లగి, చుప్కే చుప్కే, దో చోర్ లాంటి కామెడీ మూవీస్ ఫ్యామిలీ ఆడియన్స్ని ఇంకాస్త దగ్గర చేశాయి. రోజుకు 18 గంటలు పనిచేసేంత బిజీ అయ్యారు ధర్మేంద్ర. అదే సమయంలో డ్రీమ్ గర్ల్ హేమా మాలినితో పరిచయం ప్రేమగా మారి అటుపై పెళ్లికి దారితీసింది. ఇద్దరూ కలిసి రాజా జానీ, సీతా ఔర్ గీత, నయా జమానా, షరాఫత్, తుమ్ హసీన్ మై జవాన్ లాంటి ఎన్నో సూపర్ హిట్స్లో గొప్ప జంటగా మెప్పించారు. జంజీర్ అవకాశం మొదట ధర్మేంద్రకి వచ్చింది. కానీ కథ పూర్తిగా నచ్చకపోవడంతో పాటు డేట్లు లేకపోవడం వల్ల ఆ అదృష్టం అమితాబ్ బచ్చన్ అందుకోవడం చరిత్రను మార్చింది. 1976 నుంచి 1984 మధ్య ధర్మేంద్ర తిరుగులేని మాస్ ఇమేజ్ అనుభవించారు. తన మాతృభాష పంజాబీని ధర్మేంద్ర నిర్లక్ష్యం చేయలేదు. ఓలే, దోషేర్, దుక్ జంజన్ తేరానా, కుర్బానీ, జడ్దీ లాంటి పంజాబీ సినిమాలో నటించారు. 1997లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుని తాను ఆరాధించి దిలీప్ కుమార్ చేతుల మీదుగా అందుకుని ధర్మేంద్ర ఎమోషనల్ కావడం ఫ్యాన్స్ ని కంటతడి పెట్టించింది. అదే వేదిక మీద దిలీప్ కుమార్ మాట్లాడుతూ ధర్మేంద్ర అంత అందంగా తాను లేకపోవడం పట్ల దేవుడిని నిలదీస్తూ ఉంటానని చెప్పడం వేదికని చప్పట్లతో హోరెత్తించింది. నిర్మాతగాను ధర్మేంద్రకు గొప్ప ట్రాక్ రికార్డు ఉంది. వారసుడు సన్నీ డియోల్ని పరిచయం చేస్తూ తీసిన బేతాబ్ 1982 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన మూవీగా నిలిచింది. 1990లో సన్నీతోనే తీసిన గాయల్ మరో బ్లాక్ బస్టర్ అయింది. ఏకంగా 7 ఫిలింఫేర్ అవార్డులు సొంతం చేసుకుంది. 1995లో చిన్న కొడుకు బాబీ డియోల్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ నిర్మించిన బర్సాత్ సైతం సూపర్ సక్సెస్ అయి ఆయన విజేత బ్యానర్ని మరోసారి నిలబెట్టింది. 300కు పైగా సినిమాల ప్రయాణంలో ధర్మేంద్ర ఏనాడు అలసిపోలేదు. వ్యక్తిగత జీవితంలోనూ ధర్మేంద్ర టాక్ ఆఫ్ ది మీడియాగా నిలిచారు. 1954లో ప్రకాష్ కౌర్ని పెళ్లి చేసుకున్న ధర్మేంద్ర ఆవిడ ద్వారా 4గురికి తండ్రయ్యారు. సన్నీ డియోల్, బాబీ డియోల్తో పాటు కూతుళ్లు విజేత, అజితాలంటే ఆయనకు ప్రాణం. 1980లో హేమా మాలినిని వివాహం చేసుకుని ఈషా డియోల్, అహనా డియోల్కు జన్మనిచ్చారు. విడాకులు తీసుకోకుండానే ధర్మేంద్ర రెండో పెళ్లి చేసుకోవడం గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. కానీ ప్రకాష్ కౌర్ ఈ విషయంలో సంయమనం పాటించడంతో రచ్చ జరగలేదు. రాజకీయాల్లో ధర్మేంద్ర తన ముద్ర చూపించారు. భారతీయ జనతా పార్టీ తరపున 2004 బికనీర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి ఒక టర్మ్ సేవలు అందించారు. కానీ తర్వాత పాలిటిక్స్ మీద ఆసక్తి తగ్గిపోయి పోటీ నుంచి విరమించుకుంటే ఆ బాధ్యత హేమా మాలిని తీసుకోవడం ఆయన లైఫ్లో మరో కీలక మలుపు. 2012లో కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్రకు పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది. కానీ నటుడిగా జాతీయ అవార్డు రాకపోవడం ఫ్యాన్స్ ఎప్పటికీ లోటుగా ఫీల్ అవుతారు. నిర్మాతగా గాయల్కు నేషనల్ అవార్డు తీసుకోవడం
ఒక గొప్ప జ్ఞాపకంగా చెప్పుకుంటారు. ధర్మేంద్ర చివరి సినిమా ఇక్కిస్ ఈ ఏడాది డిసెంబర్ 25 విడుదల కానుంది. 9 వయసులోనూ నటించిన అరుదైన యాక్టర్గా ధర్మేంద్ర ఎవరూ అందుకోలేని ఘనతను దక్కించుకున్నారు. బాలీవుడ్ హీమ్యాన్ అనే పేరుని సార్థకం చేసుకున్నారు. భౌతికంగా దూరమైన సినిమాల్లో మాత్రం ధర్మేంద్ర ఎప్పటికీ నిత్యజీవి.